తెలంగాణకు కొత్త బీజేపీ చీఫ్ ను నియమించే వేటలో అధిష్టానం ఉంది. దాంతో పలువురి పేర్లు తెరపైకొస్తున్నాయి. అందులో మొట్టమొదటి పేరు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుగా వినిపిస్తోంది. రామచంద్రరావుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఓబీసీ నాయకుడు కె లక్ష్మణ్ మద్దతుంది. దాంతో ఢిల్లీ పెద్దలు రామచంద్రరావునే తెలంగాణ బీజేపీ చీఫ్ గా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా ఎవరు అనేది కూడా గడిచిన కొద్ది రోజులుగా విస్తృత స్థాయిలో కూడా చర్చ నడుస్తోంది. అటు జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడతారనేది కూడా విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది. ప్రస్తుతము బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. ఆయన కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆయనకి చోటు లభించడంతో ప్రస్తుతం ఆయన రాజీనామా కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రెసిడెంట్ ని కూడా ఎన్నుకోవాల్సి ఉంది. అయితే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ముందు కూడా ఫస్ట్ ఇటు తెలంగాణతో పాటు అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నియమించాలనేది కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. దానిలో భాగంగా గడిచిన కొద్ది రోజులుగా కూడా విస్తృత స్థాయిలో కూడా చర్చ నడుస్తోంది. నెక్స్ట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరని దానిలో ప్రముఖంగా ఈటల రాజేందర్ పేరుతో పాటు అలాగే టీకే అరుణ పేరు, అలాగే ఒకానొక సమయంలో రఘునందన్ రావు పేరు కూడా, మెదక్ ఎంపీ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ వీటన్నిటినీ కూడా కన్సిడరేషన్ తర్వాత కూడా ఢిల్లీ పెద్దలు నిశ్చయించింది ఒకటి ఏంటంటే, మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా వలస పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు లభించడము దాదాపు 4-5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో. దీంతో క్యాడర్ కూడా చాలా మటుకు కూడా అలకబోనారు అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. అయితే క్యాడర్ కి ఒక రాంగ్ మెసేజ్ అనేది పోకుండా పార్టీని, సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారికి కూడా ప్రయారిటీ ఇవ్వాలని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అలాగే మనం నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా తీసుకుంటే ఒక ఉదాహరణ, సైదిరెడ్డి అక్కడ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా స్థానిక క్యాడర్ ఎవరు కూడా బీజేపీ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా ఎవరు వెళ్లి ఆయనకి సపోర్ట్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కార్యకర్తల పైన కేసులు పెట్టడము, జైల్లో పెట్టించడము, అలాగే పోలీసులతో కార్యకర్తలను కొట్టించడము, ఇదంతా ఒక్కసారిగా కూడా క్యాడర్ అంతా కూడా ఆయన పైన చాలా సీరియస్ గా ఉండి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకి సపోర్ట్ చేయకపోవడము. సో ఈ నేపథ్యంలో మళ్ళీ పార్టీకి భవిష్యత్తులో ఇక్కడ బీజేపీ పార్టీకి హోప్ ఉంది, ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు రాష్ట్రంలో అనే హోప్ మీద ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడి అన్వేషణలో భాగంగా రామచంద్రరావు పేరు కూడా తెరపైకి వస్తుంది. దానికి కేంద్ర పెద్దలు కూడా సుముఖంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఒక ప్రచారంలో ఉంది, నేరుగా సునీల్ బన్సల్ సపోర్ట్ ఈటల రాజేందర్ కి ఉందని, అలాగే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోని కూడా ఈటల రాజేందర్ ని ఇక్కడ ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తే ఎలా ఉంటుందని కూడా చర్చించినట్లు కూడా తెలిసింది. కాకపోతే ఢిల్లీ పెద్దలు కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో డెఫినెట్ గా కూడా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి, అలాగే పార్టీ ఐడియాలజీ పరంగా కూడా పబ్లిక్ లో రాంగ్ మెసేజ్ పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా పార్టీలో సీనియారిటీ వైజ్ గా కూడా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ని, అలాగే పార్టీని నమ్ముకొని సిద్ధాంతాన్ని కూడా అట్టిపెట్టుకుని ఉన్న వ్యక్తిగా ఇవ్వాల్సిందిగా కూడా బీజేపీ పెద్దలు నిర్ణయించారు. దానిలో భాగంగా దాదాపు ప్రస్తుతం అయితే ఇది ప్రచారంలో ఉంది. దీనికి మరి లాస్ట్ మినిట్ లో ఎలాంటి బీజేపీ పెద్దలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 90% ఎన్ రామచంద్రరావు తదుపరి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పేరు ఖరారైందని కూడా ప్రస్తుతం ఢిల్లీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. మరోవైపు ఏమో గత 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతనే తాము ముఖ్యమంత్రిగా చేస్తామని కూడా బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ విషయానికి వస్తే ఉద్యమ నేతగా కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా సుపరిచితుల వ్యక్తి, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆయన నెంబర్ 2 గా మెదిలిన వ్యక్తి, అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో పల్లె, ఊరు, వాడ, గ్రామంలో ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కూడా పేరు పొందారు. అయితే ప్రస్తుతము ఎన్ రామచంద్రరావుకి 3 ఏళ్ల పాటు కూడా ప్రెసిడెంట్ పదవి ఇచ్చి అనంతరం ఎన్నికల సమయంలో కూడా అయితే ఈటల రాజేందర్ కా లేకపోతే బండి సంజయ్ కా మరోసారి ప్రెసిడెంట్ పదవి ఇస్తారా అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇప్పుడు టెంపరీగా మాత్రం అటు ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణకి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుల్ని అపాయింట్ చేయాలని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీనిలో
భాగంగా జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారు అనేది కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. అకస్మాత్తుగా తెరపైకి సంఘ్ పరివార్ కు చెందిన వినోద్ తావడే పేరు కూడా తెరపైకి వస్తుంది. దీంతో పాటు నితిన్ గడ్కరీ, ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ పేరు కూడా తెరపైకి వస్తుంది. అయితే మహారాష్ట్ర, ఇటు హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వినోద్ తావడే దాదాపు 30 ఏళ్లుగా కూడా సంఘ్ పరివార్ లో ఉన్నారు. అలాగే నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ గా కూడా ఎక్కడ కూడా ఆయన పైన ఎలాంటి మచ్చలేని వ్యక్తి. సో ఇప్పుడు బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్ని అసెంబ్లీ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు జాతీయ అధ్యక్షుడిగా వినోద్ తావడే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రము ఎన్ రామచంద్రరావు పేరు దాదాపు ఖరారైనట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.